జై గణేష. సో మేమైతే గణేషుని దేనికైతే పోతున్నామండి. ఆల్రెడీ మేము బయలుదేరుతున్నాం అనమాట. బయలుదేరి మేము ఏదైతే బుక్ చేసినామో ఆడికి వెళ్ళి గణేషుని తీసుకురావడానికి వెళ్తున్నాము. ఎందుకంటే రేపు వినాయక చవితి కనుక రేపు కూర్చునే పెట్టాలి కనుక రేపు సాయంత్రము 5:30కి అట్లా కూర్చునే పెడతాం అనమాట. గణేషుని వినాయక చవితి నాడు సూపర్ ఉంటుంది, అంగాం ఉంటుంది అనమాట. రేపు ఎవరు పనిలో వాళ్ళు ఉంటారు. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకైతే. ఎందుకంటే ప్రతిసారి మేము ఈ వినాయక చవితిలో చాలా ఇంట్రెస్ట్గా తీసుకొని వర్క్లో మాత్రం చాలా పాల్గొంటాం అనమాట. ఎందుకంటే ప్రతిసారి మేము ఈ వినాయకుని పండుగ వచ్చిందంటే మాకు ఇంట్లో దసరా దీపావళి వచ్చినట్లు అవుతుంది అనమాట మాకు. సో మాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట. మేము ఆడికి పోయినాక విగ్రహాలు ఇది వచ్చేసి గణేష్ టాక్స్ అండి. గణేష్ టాక్స్ పక్కనే మనకు గణేష్ల మండపం ఉంది అన్నమాట. గణేష్ మండపం ఉంది, ఎందుకంటే తయారు చేసే వాళ్ళు ఈయన తయారు చేసి అమ్ముతారన్నమాట. అన్ని తయారు చేసి అన్నీ ఈడ పెట్టారనమాట. చాలా మంది వచ్చి తీసుకెళ్తా ఉంటారు. ఇక్కడ వచ్చేసి శంషాబాద్లో గణేష్ టాకీస్ పక్కల చాలా మంచిగా ఉన్నాయి గణేష్లు అయితే. ఒక్కొక్కటి ఒక నంది మీద కూర్చోవడం కానీ, ఈ నంది మీద కూర్చున్నాయి ఈ లైన్లో. ఎక్సలెంట్ ఉంటాయండి విగ్రహాలు మాత్రం. వండర్ఫుల్ విగ్రహాలు అనమాట. వచ్చేసి శంషాబాద్ పక్కల గణేష్ టాకీస్ కాడ, గణేష్ టాకీస్ పక్కలనే ఉన్నాయన్నమాట ఈ గణేష్లు. మేము ప్రతిసారి వచ్చి ఇక్కడనే తీసుకెళ్తాం కనుక మేము ఈడికే వచ్చి బుక్ చేసాము గణేషుని. చాలా బాగుండే గణేషులు మాత్రం. ఇలా ఏ శ్రీధర్ ఎట్లున్నాయి గణేషులు? మొత్తం గణేషులు బాగున్నాయి కదా. చాలా మిడిల్లో ఉన్నాయి అనమాట, హైట్ లేకుండా చిన్నగా లేకుండా. మా చిన్ని గణేషుడు ఈడ ఉన్నాడట, ఈడికి వచ్చినాము. మా అన్న చిన్న గణేషుడు బుక్ చేసాడు, చెప్తే ఇన్లేడు. పెద్ద గణేషుడు బుక్ చేస్తామంటే మా చింటుగాడేమో మొక్క మారుతున్నాడు. చింటుగాడు మా అన్న కొడుకు ఇంటలేడు, అలిగిడు. ఒక మాత మార్చుకులేదు శ్రీధర్. అది ఈడ ఉన్నాడు మా చింటూ. అది ముఖమా ఎక్కడో పెట్టుకొని అన్నాడు పాపం. ఏ అవతల షెడ్ అనమాట. అది అవతల ఇంతాక దూయించిన అవతల షెడ్, ఇదేమో యువతల షెడ్ అనమాట. ఇక్కడ 6 ఫీట్ల నుంచి 7 ఫీట్ల వరకు ఉంటాయి అంతే. చాలా బాగున్నాయి గణేషులు మాత్రం. ఇక్కడ వండర్ఫుల్ గణేషులు ఉన్నాయి. ఇక్కడ ఇక మా గణేషుడు అంట చిన్నది బుక్ చేసిండ్రు మా అన్న. చెప్పు తినకుండా వస్తారు, చేస్తారు తాకాట్లు. ఏం చేయాలి? పోయినసారి చిన్నగానంటే మళ్ళీ ఈసారి చిన్న గణపతి. షెడ్ చూస్తేనేమో 12 ఫీట్ల హైటు, సైడ్ చూస్తేనేమో 10 ఫీట్లు. ఏం ఎత్తి కొట్టుకొని రావాలో ఏం మా వాళ్ళతోటి. 6 ఫీట్లేనట. నేను 7 ఫీట్లు అనుకున్నా, 6 ఫీట్లే ఉందంట. ఈ గణపతి గ్రేష్ మహారాజే చూస్తున్నారు ఇక అంతా. ఇక జై గణేష ఆయన చూసుకుంటాడు. ఇక మా వాళ్ళు చిన్న గణేష్ని తీసుకున్నారు. ఏం చేయాలని ఏం అర్థమవుతలేదు ఇప్పుడు. కానీ గణేష్లు మంచిగా ఉన్నాయి, కానీ టూ మచ్ రేట్లు ఉన్నాయి అనమాట ఈసారి. ఎందుకో ఏమో మళ్ళీ తెలియదు, కానీ ఈసారి అయితే మరీ టూ మచ్ రేట్లు ఉన్నవి. మళ్ళీ దేని గురించి అనేది మాకైతే తెలియదు. వాళ్ళని అడిగి తెలుసుకుంటే అర్థమవుతుంది.